చెప్పు. కొట్టడానికి వచ్చినావు కదా పిల్ల తీసుకో. మిమ్మల్ని ఏడుస్తారని అడిగిన. దేనికి ఏడవాలి? నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తాను లేదని క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పకపోతే కొట్టడానికి వచ్చినావు అంతేనా? ఎవరన్నా కొట్టడానికి రాలే. వచ్చిన. ఎందుకు కొట్టడానికి వచ్చినావు? ఫస్ట్ నాకు ఇష్టం నన్ను కొట్టడం ఇష్టమా? అంటే ప్లీజ్ చేయడం ఏదన్నా ఉంటే అట్లా పిల్ల. పొద్దు నుంచి ఇవాళ ఎన్నిసార్లు కొట్టినావు? అప్పుడు కూడా పిల్ల ఇస్తేసినావు. అది నేను డబ్బింగ్ చెప్పాలి కానీ ఇస్తారు మీరు. డబ్బింగ్ అది నన్ను తన్నీరు మీరు ఇందాడ 3 సార్లు. ఒకసారి తన్నిండ్రు కాదు, ఎందుకు తన్నిండ్రు కూడా చెప్పాలి. డబ్బింగ్ వాయిస్ ఓవర్ మంచిగా ఇయ్యలేదని చెప్పి తన్నీరు. తన్నమంటే తన్నేస్తారా మీరు? తన్నమంటే అంత ఈజీగా తన్నుతారా? తన్నకు ముందే పడిపోయినావు తన్నినట్టు రియాక్షన్ తన్నేది మేడం. ఒకటి ఒకసారి 2 తగలే. నువ్వే వచ్చి తన్నండి, తప్పు చేస్తే కొట్టండి అని వచ్చి కూర్చున్నావు. నువ్వే కూర్చుంటే తన్నేస్తారా అంత ఈజీగా? నేను దీంతో కొడతాను మేడం. మిమ్మల్ని కొడతాను కాదు. చచ్చిపోతే ఏం చేస్తారని అడిగినావు. ఏడుస్తారా అన్న, అయితే వచ్చి కొట్టినావు. నేను ఏడవంటరా అంటే కదా కొట్టాలి. ఎందుకు ఏడుస్తారు? చచ్చిపోయిన తర్వాత లేపాలి. అదే లేవరా ఒకసారి పెడికి కూర్చి ఎట్లాగా ఐబ్రోస్ వచ్చినా కూడా కస్టమర్స్ వచ్చి లేవరా చెప్పాలి మీరు. ఇప్పుడు కూడా కొడుతూనే మాట్లాడుతుంది. రికార్డ్ అవుతుంది ఇక్కడ. బా మా మమ్మీకి చూపిస్తారా? చూపిస్తారా? దుర్గా చూపిస్తారా? కొట్టాలనిపిస్తే ఇట్లా మమ్మీ కంట్రోల్ చేస్తారు అన్నట్టు. ఇదంతా కట్ చేసుకోండి మీరు.